రామనామమే చెప్పుకుంటాం, రామనామం రాస్తాం. ఎందుకని? ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ గెలుపు ఉంటుంది. ధర్మము రక్షిస్తుందన్న పూనిక. ఆ ధర్మాన్ని విడిచిపెట్టకని చెప్పినది ఎవరు రామాయణంలో అంటే, మొదట ఈ మాట చెప్పి హెచ్చరిక చేసి రాముణ్ణి మానసికంగా సిద్ధం చేసింది ఎవరు అంటే తల్లి కౌసల్య. ఒక్కొక్క తల్లి ఎంత కష్టపడితేనండి మహాత్ములు తయారయ్యారు. పుటం పెట్టని అగ్నిహోత్రం ప్రకాశిస్తుందా? ఒరిపిడి లేని మణి ప్రకాశిస్తుందా? అసలు ఒక్కొక్క తల్లి కష్టం. ముళ్ళపూడి వెంకటరమణ గారు అంత లబ్ధప్రతిష్ఠుడయ్యాడంటే, రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారంటే అమ్మ చెక్కిన బొమ్మ. ఒకానొక నాడు ఉదయం 7 గంటలకి ప్రింటింగ్ ప్రెస్ కెడితే రాత్రి 7 గంటల వరకు కంపోజింగ్ ఉద్యోగం చేస్తూ ఆవిడ కాళ్ళ మీద అలాగే నిలబడి కాళ్ళు బలపాలు కట్టేస్తే 2 ఇడ్లీలు కొనుక్కొని ఇడ్లీలు కొడుక్కి పెట్టి పచ్చడి తాను తిని కొడుకుని వృద్ధిలోకి తీసుకొచ్చిన తల్లి. తక్కిగారు అబ్బాయి అన్న పేరుతో ఆయనే వ్రాసుకున్నారు వ్యాసం. ఒక్క మసాలా దోశ కొనుక్కుంటే అట్టు ఆయన తింటుంటే ఆ కూర మాత్రమే ఆవిడ తిని కూర కూడా తినేద్దామని చెప్పి వెంకటరమణ గారు వేళ్లు కదుపుతుంటే ఆ కూర కోసం ఆ ఇద్దరి వేళ్ళు జగడమాడుకున్న ఆయనకు రాసుకున్నారు. అంత కష్టపడి పెంచింది మహాతల్లి. ఆవిడ పడిన కష్టం కదూ ముళ్ళపూడి వెంకటరమణ గారిని అంత వృద్ధిలోకి తీసుకొచ్చింది. ఆయన పరమ సంతోషంతో వ్రాసుకున్న వ్యాసం. నేను కక్కిగారు అబ్బాయి అన్న పేరుతో వాళ్ళ అమ్మగారు పడ్డ కష్టాలు. బాపు గారు అంత గొప్పవారు అయ్యారు అంటే అంత కీర్తి వాళ్ళ అమ్మగారిది. నీ గొప్ప కాదురా, అది ముళ్ళపూడి వెంకటరమణ గొప్ప, వాడిని వదలకురా ఇప్పుడు జీవితంలో అని చెప్పింది మా అమ్మ అని చెప్పుకున్నారు స్నేహానికి పరాకాష్ఠగా. వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చినటువంటి కీర్తి భానుమతి రామకృష్ణ గారు చలనచిత్ర రంగంలో అంత లబ్ధప్రతిష్ఠురాలు అయిందంటే వాళ్ళ అమ్మగారు పెట్టిన భిక్ష. చిన్నతనంలో మహాతల్లి భానుమతి గారి తల్లిగారు తండ్రి గారు తినడానికి కూడా ఏమీ లేకపోతే పిల్లలకి అన్నం పెట్టేసి రాత్రి పెట్టడానికి అన్నం లేదు అంటే గిన్నెలో పెట్టి దాచి పెరట్లో ఉన్న బచ్చలి కూర తెచ్చుకుని నీళ్లలో ఉడికించుకుని ఉప్పు కారం వేసుకు తిని నీరసం వచ్చేస్తుంటే ఆవిడ హార్మోనియం వాయిస్తుంటే ఆయన తంబురా వాయిస్తూ త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు రాత్రల్లా పాడి పాడి కన్నీరు కారుస్తూ పడుకుని మా అమ్మ పెంచి పెద్ద చేసి మంగళగౌరీ వ్రతంలో రత్నమాల కథ నాకు చెప్పింది. అందుకే నేను మొట్టమొదట తీసిన చలనచిత్రం రత్నమాల అని చెప్పుకున్నారు భానుమతి గారు. ఆవిడంత కష్టపడి పెంచింది తల్లి. శివాజీ జీవితంలో దార్శనికురాలై నిలబడినది తల్లి. ఒకప్పుడు శివాజీ గారి గురువు గారు సమర్థ రామదాసు గారు ఓ పొట్లం ఇచ్చారు. ఇంటికి వెళ్ళి శివాజీ గారు పొట్లం విప్పితే అందులో ఓ కొబ్బరికాయ ఉంది, గుర్రం లద్ది ఉంది, కొన్ని బొమ్మరాళ్ళు ఉన్నాయి. శివాజీ తెల్లబోయి గురువుగారు ఏమిటి ఈ ప్రసాదం ఇచ్చి పంపించారని చూశారు. చూస్తే తల్లి వెంటనే వచ్చి చెప్పింది, ఒరే గురువు గారు ఇచ్చిన ప్రసాదానికి అర్థం ఏమిటో తెలుసా? అన్నీ కళ్ళకద్దుకు నోట్లో వేసుకునేవి కావు, శిష్యుడివి కనుక నీకు తన యొక్క పాఠాన్ని నా ద్వారా పంపించారా. కొబ్బరికాయ పైకి కఠినంగా ఉండి లోపల సారవంతమైన నీటితోటి కమ్మటి గుజ్జుతో ఎలా ఉంటుందో అలా ప్రజల్ని భయభక్తులతో ఉండేటట్టుగా పైకి కఠినంగా కనిపించిన లోపల మృదు స్వభావి అయి మహారాజు ఉండాలని నీకు బోధ చేస్తున్నారు సమర్థ రామదాస్ గారు. బొమ్మరాళ్ళు పంపించారంటే అర్థం ఏమిటో తెలుసా? కొండల మీద కొండలు కట్టమని హెచ్చరిక చేస్తున్నారు. గుర్రపు లద్దె పంపించారంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు గెలవాలంటే నీకు ఆశ్విక దళం బాగా ఉండాలి, గుర్రాల్ని బాగా సిద్ధం చేసుకోమని, గుర్రాల దండు సిద్ధం చేసుకోమని గురువుగారు నీకు కబురు చేశారు అని తల్లి దార్శనికురాలై గురువుగారు పంపిన సందేశం కొడుకు అర్థం కాకపోతే విడమర్చి చెప్పినటువంటి తల్లి శివాజీ గారి యొక్క తల్లి. ఈ దేశంలో మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చదివితే ఒకనాడు గీత దాటకూడనటువంటి స్థితిలో ఆయన ఇక కొద్ది క్షణాల్లో గీత దాటుతారనగా, వేశ్యాలంపటంలో పడిపోతారనగా ఆయన లంపటంలో పడకుండా కాపాడినది అమ్మకిచ్చిన మాట, అమ్మ ముఖం. ఈ దేశంలో తల్లి చెక్కిన బొమ్మలు ఎన్నో. ప్రతి మహానుభావుడి యొక్క జీవితం వెనకాతల తల్లి యొక్క సందేశం ఉంది. తల్లి చెక్కినటువంటి మూర్తులు ఎంత గొప్ప వ్యక్తి కానివ్వండి, ఆ తల్లి కూడా సహజంగా ఒక బలహీనతని పొంది ఉంటుంది. ఆమె ఎంత విదుషీమణి కానివ్వండి, ఎంత గాంభీర్యతని సంతరించుకున్నది కానివ్వండి, ఎంత గొప్పది కానివ్వండి, ఎంత శాస్త్ర పాండిత్యం ఉన్నది కానివ్వండి, తన కొడుకులు అన్న మాట వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళకి ఏదైనా హాని జరిగింది అంటే మాత్రం ఆ తల్లి తట్టుకోలేదు. ఆ బిడ్డల కోసం ఆవిడ పడేటటువంటి శ్రమ, ఆ బిడ్డల కోసం పడేటటువంటి పరివేదన అనన్య సామాన్యం.
మహాభారతంలో కుంతీదేవి చేసిన దోషం ఏమిటి? తన 5గురు బిడ్డల కోసం ఎంత కష్టపడిందో. ఒకప్పుడు దుర్వాసో మహర్షిని సేవించి ఇచ్చినటువంటి వరాన్ని పాండురాజుకి జ్ఞాపకం చెయ్యబట్టి కదూ పాండురాజు గారు సంతానాన్ని పొంది శరీరాన్ని విడిచిపెట్టాను అనేటటువంటి తృప్తితో శరీరం విడిచిపెట్టాడు. అన్ని చేసిన కుంతీదేవి కళ్ళ ముందు పాండవులు అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు. దుర్యోధనుడి పంచన ఉంటే ప్రతిరోజు ఎక్కడ దెప్పి పొడుస్తాడో, ఏ మాటలు అంటాడో ఆ మాటలు వింటూ బ్రతకలేనని విదురుడి ఇంట్లో గడిపింది మహాతల్లి పాండవుల అరణ్యవాస అజ్ఞాతవాసాల కాలమంతా. అన్ని కష్టాలు పడినటువంటి కుంతీదేవి పాండవులు గెలవాలని ఒక్కతే వెళ్ళి కొంగు చాపి కర్ణుణ్ణి అర్థించింది ఆ పాండవుల సంరక్షణం కోసమని. ఇన్ని కష్టాలు పడిన కుంతీదేవి చిట్ట చివర కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తరువాత కూర్చుని ఉండగా ఒక్కొక్కరి పేరు చదువుతున్నారు. ఆ చదువుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు అడిగాడు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు చెప్పగలవా యుధిష్ఠరా అని అడిగాడు. అడిగితే అందులో యుద్ధం చేసిన వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ లోకాలకు వెళ్ళారో, ఎలా యుద్ధం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్పాడు ధర్మరాజు గారు. చెప్తే ధృతరాష్ట్రుడు అడిగాడు, నీకెలా తెలిసే ఈ విషయాలని అడిగాడు. వనపర్వంలో నేను అరణ్యవాసం చేస్తున్నప్పుడు లోమశ మహర్షి ఇచ్చినటువంటి వరం అనుస్మృతి అన్న విద్య ఉంది నాకు, కాబట్టి ఇక్కడ ఉండి ఎవరు ఏ లోకానికి వెళ్ళారో చెప్పగలుగుతున్నాను అన్నాడు. అలా శరీరం విడిచిపెట్టిన వాళ్ళందరికీ నువ్వులు నీళ్లు విడిచిపెట్టవలసి వచ్చింది. ఒక్కొక్క పేరు చదువుతుంటే వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది. ఒక్కొక్క పేరు చదువుతుంటే ధృతరాష్ట్రుడు నావాడన్నాడు, తాను వదిలేడు. ఒక్కొక్క పేరు చదివితే ధర్మరాజు నావాడన్నాడు, తాను వదిలేడు. కర్ణుడి పేరు చదివారు, నావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, నావాడు కాడన్నాడు ధర్మరాజు. అప్పుడు లేచి ఏడ్చింది కుంతీదేవి, నావాడు నా కొడుకు యుధిష్ఠరా, నీకన్నా పెద్దవాడు నీ అన్నగారు, నేను కొంగు చాపి అడిగి మరణానికి కారణమైంది. కన్యాగర్భం ఎంత ప్రమాదకరమో చెప్పింది, అందువల్ల పోయింది. మహానుభావుడు అంతటి వాడు మడిసిపోయాడు. ఏడిస్తే ధర్మరాజు గారు శాపవాక్కు విడిచిపెట్టాడు. తాను వెళ్ళిపోతే, తాను వెళ్లకుండా ఉండిపోతే, అంతఃపురంలో పాండవుల యొక్క తల్లిగా సకల సౌభాగ్యాలు అనుభవిస్తూ ఉండిపోతే, ధృతరాష్ట్రుడు గాంధారి అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు నా కొడుకులు నా పక్కన లేరు, 100గురిని కన్నాను, ఇంతమందిని పాండవులు చంపేశారని గుర్తొస్తే ఏ శాపం ఇస్తుందో అని అవసరం లేకపోయినా సరే ధృతరాష్ట్రుడితోటి గాంధారితోటి అరణ్యంలో వానప్రస్థంలో వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తూ చిట్ట చివర అరణ్యం అంతా అగ్నిహోత్రంలో కాలిపోతుంటే యోగ మార్గంలో శరీరం విడిచిపెట్టింది. కష్టాలు పడి 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 ఆఖరణ కృష్ణ పరమాత్మని అడిగింది, ఈ పిల్లల మీద వ్యామోహంతో ఇన్ని కష్టాలు పడ్డాను కృష్ణ, ఇంకా నాకొద్దు ఈ భ్రాంతి. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అని అడిగింది. నా బుద్ధి ఎన్నడూ ఇక భక్తి తప్ప వేరొకటి కోరకుండా యాదవులందు పాండవులందు నాయకు మోహాన్ని పోగొట్టవయ్యా కృష్ణ భగవానుడా అని అడిగింది. బిడ్డలు అన్న పేరు వచ్చేటప్పటికి అన్ని సుగుణములు కలిగినటువంటి కుంతీదేవి కూడా ఇన్ని కష్టాలు పడింది. ఎంత ప్రేమ! ఆ తల్లి అన్న మాటలోనే అసలు ఆ పిల్లల దగ్గర దాటలేనటువంటి వ్యామోహం. గాంధారి ఏ సామాన్యమైంది కాదు, మహాసౌందర్యవతి, గొప్ప అందగత్తె. చిన్నతనంలోనే పరమశివుడి గురించి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు, నాకు 101 మంది సంతానం కావాలంది. ఆమె బాహ్యంలో గొప్ప అందగత్తె, గొప్ప నడవడి కలిగినది, 101 మంది సంతానానికి తల్లి కాగలిగినది. ఆమెని నిజానికి ఎవరైనా వివాహం చేసుకుని సంతోషిస్తారు. ఆ రోజులలో భీష్మాచార్యుల వారు అప్పటికే చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు మరణించి వంశం కొనసాగడానికి ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇంతమంది సంతానం ఉన్న పిల్ల ఇంటి కోడలుగా వస్తే బాగుంటుందని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే తాను అంత అందగత్తె అయినా తన భర్త చూడని వైభవం తనకు అక్కర్లేదని కళ్ళకి బట్ట కట్టుకుని బ్రతికింది. మొట్టమొదట అసూయ ఉన్నా తన బిడ్డల కన్నా పాండవులు వృద్ధిలోకి వచ్చేస్తున్నారని కొంత మాత్సర్యపడినా తరువాతి కాలంలో ఆమె ధర్మాన్నే పట్టుకుంది.
ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేసిన తరువాత ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఇప్పటికైనా జోక్యం చేసుకో, దుశ్శకునములు కనపడుతున్నాయి, ఇంటి కోడలు అవమానింపబడకూడదు అని చెప్పింది. చిట్ట చివర 100 కొడుకులు హతులైపోయారు. 100 మరణిస్తే ధృతరాష్ట్రుడు గాంధారి వచ్చి కూర్చున్నారు. 5 పాండవులు వచ్చి నిలబడ్డారు. కృష్ణుడి మీద భారం వేసి, మహాపతివ్రత ఏం శాపమిస్తుందో, రాజ్యం రావడం ఒకెత్తు, కానీ 100 కొడుకులు పోయారన్న ఆవేశంతో ఏ మాట అంటుందో. 5 వచ్చి నిలబడ్డారు. రగిలిపోయింది గాంధారి హృదయం. ఏరా 100 కొడుకులలో ఒక్క కొడుకు వృద్ధులైన తల్లిదండ్రుల్ని బ్రతికించడానికి అక్కరగా ఉండే యోగ్యుడు మీకు ఒక్కడు కనపడలేదురా, 100 చంపాలా అని. ఆవిడ ఆవేశానికి, ఆవిడ కోపానికి భయపడి అర్జునుడు కృష్ణుడి చాటుకి వెళ్ళాడు, పాండవులు వెనక్కి వెళ్ళారు. ఆవిడ ఆవేశంతో మాట్లాడుతుంటే కంటికి కట్టుకున్న కట్టు కొంచెం జారింది. ఆ కంట్లోంచి వచ్చిన వేడి ధర్మరాజు గారి పాదాల మీద పడితే పాదాలు కమిలిపోయాయి ధర్మరాజు గారికి. అంత ఆక్రోశం పొంది ఇక శాపవాక్కు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. వ్యాస భగవానుడు వచ్చి దర్శనమిచ్చి, ఈ అసూయ ఈ మాత్సర్యంతోనే జీవితాన్ని పాడు చేసుకున్నావు గాంధారి అని హితోపదేశం చేస్తే, నేను ఇప్పుడు మాత్సర్యంతో మాట్లాడటం లేదని శాంతి పొంది 5 కొడుకులు పోయి బాధపడుతున్న ద్రౌపదీదేవిని తీసుకొస్తే ఆవిడ్ని లాలించింది, ఇన్ని చేసింది. అయినా ఆవిడ మనసులో ఎక్కడో బాధ పోలేదు. కృష్ణ ఒక్కసారి కురుక్షేత్ర యుద్ధభూమిలోకి తీసుకెళ్లి నా కొడుకుల యొక్క పార్థివ శరీరాలు చూపిస్తావా అంది. తీసుకెళ్లి చూపించాడు. ఆ కళ్ళకి కట్లు విప్పి దర్శనమిచ్చారు. పడిపోయినటువంటి కొడుకుల శవాలు చూసింది. ప్రత్యేకించి భీమసేనుడు గుండెలు బద్దలగొట్టి నెత్తురు తీసి తాగాడే ఆ దుశ్శాసనుడు, ఆ శరీరం చూసింది. అల్లుడి శరీరం చూసింది. తమ్ముడు శకుని శరీరం చూసింది. కాళ్ళు చేతులు తెగిపోయి నెత్తుటి ఏర్లలో పడిపోయిన వాళ్ళందరినీ చూసి, చిత్రం ఏమిటంటే పాండవుల సంగతి మరిచిపోయింది. కృష్ణుడి వంక తిరిగింది. కృష్ణ, అన్నీ తెలుసు నీకు, కావాలంటే ఈ యుద్ధాన్ని నువ్వు ఆపగలవు. ఒక్క కొడుకుని మిగల్చకుండా 100 కొడుకుల్ని బంధువుల్ని పొట్ట పెట్టుకునేటట్టు చేశావా? వెనక నుండి నడిపించిన వాడివి నువ్వు కాదు, నీవారు కూడా నీ కళ్ళ ముందే ఇలాగే ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుని మరణించెదరుగాక. నీ వారన్న వారందరూ మరణించగా ఒంటరి వాడవై మిగిలిదవుగాక. ఒక్కడివి మిగిలిపోయి దిక్కులేని వాడిలా కూర్చునుండగా ఒక బోయమాడు వేసినటువంటి బాణానికి ప్రాణములను వదిలిపెట్టదవుగాక. ఇన్ని శాపాలు వదిలేసి, ఇన్ని శాపాలు వదిలిపెట్టేసిన తర్వాత శాంతి. ఎందుకు శపించాను ఇలా? ఆశ్చర్యపోయి. కానీ తన బిడ్డలు వెళ్ళిపోయారనేటటువంటి మాట, తన కడుపున పుట్టిన సంతానం నష్టమైందన్న బాధ అంతటి పతివ్రత గాంధారి చేత కృష్ణ పరమాత్మకి శాపవాక్కు